అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ కావ్యం ఎపిసోడ్ నెంబర్ 20. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ రోజు పొద్దున్నే ఇంటికి వచ్చారు పూజారి గారు. జరిగిన విషయం అంతా చెప్పింది సునంద. భయపడకు తల్లి, ఇద్దరి చేతుల మీదుగా పూజ చేయిస్తే సరిపోతుంది. పూజకి కావలసినవన్నీ మీరు సిద్ధం చేసుకున్నారు కదా? అన్నీ సిద్ధం చేసుకున్నాం పూజారి గారు, వాళ్ళు రెడీ అవుతున్నారు. సరే, ఈలోపు నేను పూజ గది దగ్గర ఉంటాను అని పూజ గది దగ్గర కూర్చొని అన్నీ ఉన్నాయో లేదో అని పూజకి సిద్ధం చేసుకున్నారు పూజారి గారు. ఈలోపు మహా వచ్చి పూజారి గారు అడిగిన కుంకుమ పువ్వులు తెచ్చే పనిలో పడింది. ఫ్రెష్ అయి బయటకు వచ్చాడు విక్కీ. బెడ్ మీద ఉన్న బట్టలు చూడగానే అతని ముఖం మాడిపోయింది. అబ్బా, పూజ ఒకటి ఉందన్నారు కదా, ఇప్పుడు పట్టు పంచే ఇవి ఎలా కట్టుకోను? నేనున్నాను కదరా నీకు హెల్ప్ చేయటానికి అంటూ లోపలికొచ్చింది సునంద. వచ్చావా అమ్మా? ఏంటమ్మా, పట్టుబట్టలు వేసుకోవటం నా వల్ల కాదు. రేయ్, టైం లేదు, తొందరగా కానివ్వు అని విక్కీకి పంచె ఎలా కట్టుకోవాలో చెప్తుంటే విక్కీ ఆపమన్నట్టు చెయ్యి చూపించి, ఒక్కసారి చెప్పావు కదా, నాకు అర్థమైంది, నేను కట్టుకుంటాను. కానీ ఇంతకీ నీ కోడలెక్కడా? కట్టుకున్న వాడి ముఖాన కాస్త కాఫీ అయినా ఇవ్వదా? నీకు కాఫీ టిఫిన్లన్నీ పూజ అయ్యాకే ఇస్తాము. నువ్వు ఆ హెయిర్ నీట్గా సెట్ చేసుకునిరా అని సునంద వెళ్ళగానే విక్కీ బెడ్ మీద కూర్చొని చేతికి వాచ్ పెట్టుకుంటూ మిర్రర్లో తనని తాను చూసుకున్నాడు. అబ్బా, నీ అందం చూసి నాకే దిష్టి తీయాలనుంది. ఎంత అందంగా ఉన్నావు విక్కీ. ఆ చుప్పనాచి మధుకి ఎలా పడిపోయావురా? ఏ రకంగా చూసినా అది నీ పక్కన యావరేజ్గానే ఉంటుంది. ఏది ఏమైనా మధు కంటే నేనే అందగాన్ని అని అనుకుంటూ ఉంటాడు విక్కీ. అది నీ అపోహ అంతే అని నవ్వుతూ అంది సునంద. ఏంటమ్మా అపోహ అప్పడం అంటున్నావు? నీ కోడలు నాకంటే అందంగా ఉంటుందా అని అడుగుతాడు. ఉంటుందో లేదో మధుని నీ పక్కన నిలబెట్టుకొని మిర్రర్లో చూసుకోరా, ఎవరు యావరేజ్గా ఉన్నారో అప్పుడు అర్థమవుతుంది నీకు. ఇలాంటి సలహాలు బాగానే ఇస్తావు. ఎంతైనా నీ కోడలు నాకంటే అందంగా ఏమీ ఉండదు, ఆ విషయం గుర్తుపెట్టుకో అని మిర్రర్ వైపు తిరిగి హెయిర్ నీట్గా సెట్ చేసుకొని నేను రెడీ అమ్మా అంటాడు. వస్తే కిందికి వెళ్దాం పద నాన్న అని ఇద్దరు కిందికొచ్చారు. ఇక్కడ పూజ చేయాల్సింది నేనొక్కడినేనా అంటాడు. కాదు, నువ్వు మధు అంది సునంద. మరి నీ కోడలెక్కడా అని చుట్టూ చూస్తూ అన్నాడు. అదిగో మధు వస్తుంది అని మహా రూమ్ వైపు చూపించింది. అటుకేసి చూసిన విక్కీ షాక్ అయ్యాడు. లైట్ గ్రీన్ సిల్వర్ కలర్ పట్టు చీర, దానిపై డార్క్ గ్రీన్ కలర్ జాకెట్, జుట్టంతా ముడివేసి ఆ కొప్పు చుట్టూ పువ్వులు పెట్టింది మధు. చేతికి సింపుల్గా ఉన్న 2 గాజులు, మెడలో సింపుల్ జ్యువెలరీ పెట్టుకుంది. సింపుల్గా రెడీ అయినా ఆ లుక్కులో మధు ఎంతో రిచ్గా ఉంది. ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు విక్కీ. ఎవరు యావరేజ్గా ఉన్నారు? నా భార్య కంటే అందంగా ఎవ్వరు ఉండరేమో అమ్మా అని మైమర్చిపోతూ అన్నాడు విక్రమ్. నీ భార్య ముందు నువ్వు కూడా అందంగా ఉండవా? నవ్వాపుకుంటూ అడిగింది సునంద. నేను హీరో అయితే నీ కోడలు హీరోయిన్ అమ్మా. మేమిద్దరం సూపర్ జోడి తెలుసా? తెలివిగా అన్నాడు విక్కీ. ఎక్కడ మాట పడవు కదరా అని విక్కీ నెత్తిన ఒక్కటి వేసి, కుదురుగా పూజలో కూర్చో, లేదంటే ఊరుకోను. విక్కీ కొంట వేషాలు తెలిసి అంది సునంద. ఆ మాటకి నవ్వుకుని పూజలో కూర్చున్నాడు. చీరని సరిచేసుకుని విక్కీ పక్కన కూర్చుంది మధు. ఏంటి, నాకు కాఫీ ఇవ్వలేదు అని మధు చెవిలో చిన్నగా అన్నాడు. ఇప్పుడు ఇవ్వనా అంది. ఇవ్వు మధు, పూజ చేస్తూ తాగుతాను అని విక్కీ అనగానే మధు నవ్వుకుంది. అలా నవ్వకు మధు, నీకేం తెలుసు నాకు ఎంత కష్టంగా ఉందో? ఎందుకు విక్రమ్ గారు కష్టం? మీకు అసలు ఏ కష్టం వచ్చింది అని అమాయకంగా అడిగింది మధు. ఆ మాటకి విక్రమ్ నొసలు చిట్లించి, నువ్వు తెలియక అడుగుతున్నావా తెలిసి అడుగుతున్నావా? మీకు ఏ కష్టం వచ్చిందో అడగటం కూడా తప్పేనా అంటుంది మధు. పూజలో కదా ఉంది, ఇప్పుడు కాదు, మనం నైట్కి మాట్లాడుకుందాం అని విక్కీ అనగానే మధుకేం అర్థం కాలేదు. ఏదో అయింది విక్రమ్కి అనుకొని పూజారి గారు చెప్పినట్లు ఇద్దరు శ్రద్ధగా పూజ చేశారు. పూజ అయింది. ఇంకా ఇద్దరు దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకోండి అని పూజారి గారు అనగానే విక్కీ మధు హారతి తీసుకుని దేవునికి దండం పెట్టుకున్నారు. పూజారి గారికి సంభావన ఇచ్చి పంపించింది సునంద. అందరూ డైనింగ్ హాల్కి చేరుకున్నారు. అమ్మా, తొందరగా టిఫిన్ పెట్టు, ఆకలిస్తుంది అన్నాడు విక్కీ. మధు, నువ్వు కూడా కూర్చో, నీకు టిఫిన్ పెడతాను అంది సునంద. అత్తమ్మ, నేను తర్వాత తింటాను, ముందు మీరు కూర్చోండి. రాత్రి నుంచి మీరు పూజ గురించి ఆలోచిస్తూ సరిగ్గా ఏం తినలేదు అని సునందని చైర్లో కూర్చోబెట్టింది. తన భార్య చేసిన పనికి మెచ్చుగోలుగా చూశాడు విక్కీ. మధు,
నేను మీ మామయ్య గారు తిన్నాక తింటానమ్మా అంది సునంద. లేదత్తమ్మా, అలా ఏం కుదరదు. తినండి. మహా, నువ్వు కూడా కూర్చో అని చీర పళ్ళుని నడుం దగ్గర దోపుకొని అందరికీ తనే టిఫిన్ వడ్డించింది. ప్రసాదం కోసం చేసిన పులిహోర, గారెలు, పరమాన్నం అవే వాటిని ఎక్కువగా వండింది. ఏంటమ్మా పులిహోర, గారెలు, పరమాన్నం వండావు? ఈరోజు టిఫిన్ ఇదేనా? అవునరా, పూజ కోసమని మధు ఇవన్నీ చేసింది. టిఫిన్‌కి మళ్ళీ ఎందుకు పని అని ఇవే కాస్త ఎక్కువ చేయమన్నాను అంది సునంద. అప్పుడే కోడలికి పెత్తనం ఇచ్చేసావన్నమాట. నా కోడలికి ఇవ్వకపోతే ఇంకెవరికిస్తాను? రేపటి నుంచి మధుతో పాటు నువ్వు తొందరగా లేవాలి మహా. నేనెందుకమ్మా? షాక్ అవుతూ అడిగింది మహా. ఎందుకంటావేంటి? రేపు నువ్వు ఒక ఇంటి కోడలిగా వెళ్ళాలి కదా! వంట, వార్పు అన్నీ నేర్చుకోవా? అన్నయ్య అంటూ విక్కీ వైపు చూసింది మహా. నేర్చుకుంటుందిలే అమ్మా. పనులు చదువయ్యాక నేర్చుకుంటుందిలే అని నవ్వుతూ పులిహోర నోట్లో పెట్టుకున్నాడు విక్కీ. మనసులోనే మధుని మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. అమ్మ మధు, మావయ్య అంటూ ముందుకు వచ్చింది మధు. ఒక ముద్ద తీసుకుని కళ్ళకద్దుకుని మధుకి పులిహోర తినిపించాడు జగదీష్. ఆశ్చర్యంగా చూశాడు విక్కీ. మావయ్య, చాలు మావయ్య, ఇంకొక ముద్ద తిను తల్లి అని మధుతో పాటు మహాకి తినిపిస్తూ, ఇకపై నాకు 2 కూతుర్లు అని మధు తల నిమురుతూ, నీకేం కావాలన్నా నన్ను అడుగు తల్లి. అంతేకాదు, వీడేమన్నా సరే నువ్వు చిన్నపిల్లలా ఏడవటం కాదు, నాతో చెప్పు, సరేనా? జగదీష్ మాటలకి మధు మనసులోని ఆశ్చర్యపోయింది. సరే మావయ్య అని విక్కీ దగ్గర నిలబడింది. ఏదో తెలియని ఆనందం మధుకి. భర్త, అత్తామామలు, ఆడపడుచుని చూసి ఆ దేవుడు నాకు మంచి కుటుంబాన్నిచ్చాడు అని మనసులోనే అనుకుంది. నాన్నా, ఏంటి మహా? రేపటి నుంచి వదినని నాతో పాటు కాలేజ్‌కి తీసుకొని వెళ్ళనా? ఆ మాటకి విక్కీ మధు వైపు చూశాడు. ఏం అర్థం చేసుకుందో తెలీదు కానీ నిమిషం పాటు అతని కళ్ళలోకి చూసింది. తీసుకొని వెళ్ళు. మధ్యలో చదివెందుకు ఆపేయటం? లేదు మావయ్య, నేను కాలేజ్‌కి వెళ్ళను అంది మధు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. చివరికి విక్కీ కూడా. ఎందుకు వెళ్ళవు మధు? మహాని అడిగింది. ఓన్లీ ఎగ్జామ్స్‌కి మాత్రమే కాలేజ్‌కి వస్తాను మహా. నేను అత్తమ్మతో పాటు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండి ఏం చేస్తావు మధు? చూడు, పని గురించి నువ్వు ఆలోచించకు. ఇంట్లో పనివాళ్ళున్నారు. విక్కీ కూడా చదువు విషయంలో నిన్నిబ్బంది పెట్టడు. కాబట్టి నువ్వు ప్రశాంతంగా చదువుకో. లేదత్తమ్మా, నేను ఇంట్లో ఉండే చదువుకుంటాను. ప్లీజ్, ఈ విషయంలో నా నిర్ణయం ఇదే స్థిరంగా చెప్పింది మధు. సరే మధు, నీ ఇష్టాన్ని మేమెవ్వరం కాదనం. కానీ కాలేజ్‌కి వెళ్తే బాగుంటుంది. నీకు చదువంటే ఇష్టం కదా! అందుకే వెళ్ళమని చెప్పాను. ఇంట్లో ఉండి చదువుకున్నా మాకెలాంటి అభ్యంతరం లేదు. సరే అత్తమ్మా అని విక్కీ ప్లేట్లో కొద్దిగా పులిహోర వేసింది. ఎందుకేశావు? ప్లీజ్, ఇంక నేను తినలేను మధు అన్నాడు విక్కీ. వండింది తింటారనే కదా, తినండి. అయినా నేనెంత వేశాను పులిహోర? తక్కువే కదా వేశాను అని మహా దగ్గరికి వెళ్ళింది. తింటున్న విక్రమ్ ఫోన్‌కి వచ్చిన మెసేజ్ చూసి రిప్లై ఇచ్చాడు. తింటున్నప్పుడు కూడా ఫోన్ ఎందుకు అని లాక్కుంది మహా. అబ్బా మహా, ప్లీజ్ ఫోన్ ఇవ్వు. మెయిల్ చూస్తున్నాను. ఆఫీస్‌కి వెళ్ళాలి నేను. మీటింగ్ ఉంది అని ఫోన్ లాక్కొని హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్‌కొచ్చి కిరణ్‌కి కాల్ చేశాడు. చెప్పు కిరణ్. నైట్ విశ్వనాథ్ అమ్మాయిల్ని ముంబై పంపిస్తున్నాడని న్యూస్ మనకొచ్చింది. నీ ప్లాన్ ప్రకారం వాడికి స్పాట్ నైట్ పెడదామా? నేను చెప్పినట్టు చెయ్యి కిరణ్ అని తన ప్లాన్ అంతా చెప్పాడు. సరే, నైట్ 10 గంటలకి రెడీగా ఉండు. అంతేకాదు, వాడిని తక్కువ అంచనా వేయకు. వాడి వెనక ఎవరున్నారో తెలుసు కదా! అన్నీ తెలిసే కదా ప్లాన్ వేశాను. ఎవరు ఎలాంటి వారైనా సరే ఊరుకునేది అస్సలు లేదు. చెప్పినట్టే అన్నీ చేస్తాను. నువ్వు విషయం బయటికి రాకుండా చూసుకో. నువ్వు నాకు చెప్పాలా ఏంటి విక్కీ? నాకు తెలీదా? ఉంటాను అని విక్కీ ఫోన్ పెట్టేయగానే మధు లోపలికొచ్చింది. విక్రమ్ గారు. ఏంటి మధు అంటూ వెనక్కి తిరిగి తన భార్యని చూశాడు. లైట్‌గా ముఖంపై చిరు చెమట చూసి, ఏంటి టిఫిన్ వడ్డించేసరికి చెమటతో పాటు నీరసం కూడా వచ్చిందా అంటాడు. నాకెందుకొస్తుంది నీరసం? ఇంటి పనులు నాకు అలవాటే విక్రమ్ గారు. అది లంచ్ బాక్స్ పెట్టేయనా? లేదంటే మధ్యాహ్నం ఇంటికొస్తారా? బెడ్ సర్దుతూ అడిగింది. ఇంటికొస్తాను మధు అని వెనక నుంచి ఆమెని హత్తుకున్నాడు. విక్రమ్ గారు, ఏంటి మీరు చేస్తుంది? చిరు కోపంగా అతని వైపుకు తిరిగి అంది మధు. ఏం చేస్తున్నాను? నిన్ను వాటేసుకున్నాను. అర్థం కావటం లేదా నీకు? ఎందుకు వాటేసుకున్నాను అంటాడు విక్కీ. నాకేం తెలుసు ఎందుకు వాటేసుకున్నారో అంటుంది మధు. తెలీదా అంటూ మధుని చెంపపై చేయి వేసి, థ్యాంక్స్ మధు, నా మనసుని అర్థం చేసుకున్నందుకు. అసలు నేనేం చేశాను థ్యాంక్స్ చెప్తున్నారు? అదే
కాలేజ్కి వెళ్ళను అన్నావు కదా, అందుకు అంటూ ఆమెని తన కౌగిలిలో బంధించాడు. ఇంట్లో ఉండి చదువుకుంటాను విక్రమ్ గారు. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు. ఎందుకు తీసుకున్నానో మీకు తెలీదా అంది అతన్ని కళ్ళలోకి చూస్తూ అడిగింది. చెప్తేనే కదా తెలిసేది. ఆ దేవుడు నాకు మంచి కుటుంబాన్ని, అర్థం చేసుకునే భర్తని ఇచ్చాడు. అత్తమ్మ ఒక్కతే అన్ని పనులు ఎలా చేస్తుందండి? కోడలిగా నా బాధ్యతలు నేను చూసుకోవాలి కదా. కాలేజ్లో ఉండి మీకు ఫోన్ చేసి అన్నం తిన్నారని అడగటం కంటే నా చేతులతో నేనే మీకు వండి పెట్టడం ఇష్టం. కొన్ని ఇష్టాలు దూరంగా కన్నా దగ్గరగా ఉండి మనం చూస్తేనే బాగుంటుంది అని మధు అనగానే విక్రమ్ లోపలే మురిసిపోయాడు. ఇంకా ఏమేమి ఇష్టాలున్నాయి నీకు అని అడుగుతాడు. నాకంటూ ఇష్టాలేమీ లేవు విక్రమ్ గారు. కానీ అత్తమ్మ మావయ్యని చూస్తుంటే నాకు అమ్మ పెద్దగా గుర్తుకు రావటం లేదు. నిన్న మీరు బయటికి వెళ్ళారు కదా, అప్పుడు అత్తమ్మ నన్ను బాగా చూసుకున్నారు. మహా అయితే నాకు చెల్లిగా తోడుగా ఉంటుంది. ఇంకా మావయ్య గారు కూతురుగా నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇంతకు మించి ఒక ఇంటి కోడలిగా నాకేం కావాలి అంటుంది మధు. ఇప్పుడు నేను కాలేజ్కి వెళ్తే పని ఒత్తిడంతా అత్తమ్మ మీద పడుతుంది. ఈ వయసులో ఆవిడ పనిచేయటం నాకు ఇష్టం లేదు విక్రమ్ గారు. ఒక కోడలిగా, భార్యగా ఇటు ఇంట్లో వాళ్ళని, మిమ్మల్ని నేను చూసుకోవాలన్నది నా కోరిక. అందుకే నేను కాలేజ్కి వెళ్ళను అన్నాను. ఈ విషయం మీకు నేను ముందే చెప్పాలి కానీ సమయం కుదరలేదు అని విక్కీ చెంపపై చేయి వేసి, నువ్వెలా ఉన్నా కుటుంబం మాత్రం మంచిది అంది మధు. ఆ మాటకి కోపంగా చూశాడు విక్కీ. మీకు కోపం వచ్చినా సరే, ఇంట్లో అందరూ ఒకదారి అయితే మీరొక దారి. ముక్కు మీద ఎందుకు కోపం పెట్టుకొనుంటారు? కాస్తైనా నవ్వొచ్చు కదా. ఏ నవ్వకపోతే బాగోనా? మీకేంటి విక్రమ్ గారు, మీరెలా ఉన్నా సినిమా హీరో లెక్క ఉంటారు. కానీ మీ పక్కన నేను యావరేజ్గా ఉంటాను కదా పెదవి విరిచి మరీ చెప్పింది మధు. ఆ మాటకి విక్రమ్ షాక్ అయ్యాడు. ఉన్నమాటే కదా అన్నాను. మీరు చాలా అందంగా ఉంటారు. ఇంకా నేను ఏ మాత్రం మీ పక్కన సరిపోను కదా. అలాంటప్పుడు నేనెందుకు మీ గదిలో పడుకోవటం? రిచ్ లుక్గా కనిపిస్తున్నా మీ బెడ్ కూడా యావరేజ్ అవుతుందేమో, ఏమంటారు అమాయకంగా అడిగింది మధు. నీ నాటకాలు నా దగ్గర కాదు కానీ అమ్మ నీ చెవిలో వేసిందా అంటాడు విక్కీ. ఎవరు చెప్తే ఏంటి, మీరందరిలా కాదు కదా. రెండు కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది. ఒక్కసారిగా మధు నడుం దగ్గర చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఈ హీరోకి హీరోయిన్ నువ్వే అని మా అమ్మకి చెప్పాను. ఆ విషయం నీకు చెప్పలేదా చిన్నగా అడిగాడు. చెప్పారు, కానీ నిజంగానే మీ పక్కన నేను యావరేజ్గా ఉంటానా అని అడుగుతుంది మధు. సరదాగా అన్నానే బాబు. ఈ 6 అడుగుల హీరో నీ వెనక పడింది నీ అందం చూసే కదా అని మధు పెదవుల్ని అంటనట్టు టచ్ చేస్తూ, లంచ్ టైంకి వస్తాను, ఆఫీస్ టైం అవుతుంది, వెళ్తాను మరి అంటూ తనివి తీరా ఆమెని ముద్దాడి వదిలాడు. సిగ్గుతో మధు ముఖం ఎర్రబడింది. ఆ సమయంలో ఆమె ఎంతో ముద్దుగా కనిపించింది. అబ్బా మధు ప్లీజ్ అంటూ గారాలు పోతూ తనతో పాటు మధుని బెడ్ మీదకి నెట్టాడు. విక్రమ్ గారు ఏం చేస్తున్నారు మీరు, వదలండి అని భయంగా చూసింది మధు. ఏయ్ నోరెత్తావంటే నాలుక చీరేస్తాను. పక్కన పడుకోవటం కూడా తప్పేనా? నేనేదో రేప్ చేస్తున్నట్టు చూస్తావేంటి? అది కాదు విక్రమ్ గారు, పూజారి గారు సాయంత్రానికి ముహూర్తం పెట్టారు. అంతవరకు మనల్ని దూరంగా ఉండమని చెప్పారు అంది మధు. అవునా, సరే నేనేం చేయను కానీ కాసేపు నిన్ను పట్టుకొని పడుకుంటాను, సరేనా? మరి ఇప్పుడే కదా అన్నారు ఆఫీస్ టైం అవుతుందని. మరి మీకు ఆలస్యం అవుతుంది కదా అంటుంది మధు. నీకంటే ఏది ఎక్కువ కాదులే బంగారం అని మధు నుదుటిన గాఢంగా చుమ్మించి ఆమె ఎదపై తలని వాల్చి పడుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే, ఏంటమ్మా నువ్వనేది? అవును విజయ, ఇప్పుడే సునంద ఫోన్ చేసింది. విక్కీకి మధుకి ఈరోజు కార్యమంట, వీలైతే రమ్మని చెప్పింది. ఎలా వెళ్తానమ్మా, పెద్దోన్ని చూసావు కదా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అని బాధగా అంది విజయ. అలా మాట్లాడకమ్మా, నన్ను చూసుకోవటానికి సాహితి, నా తమ్ముడు, అమ్మమ్మ ఉన్నారు కదా. సాయంత్రం నువ్వు నాన్న వెళ్ళండి, మధుకి మనం కాకపోతే ఎవరున్నారు అని చిన్నగా అన్నాడు వీర్. అవునతమ్మా, ఆయన్ని నేను చూసుకుంటాను. నానమ్మ మీరు కూడా వెళ్ళండి, పూజ అవగానే వెంటనే వచ్చేస్తారు కదా. పెళ్ళైతే చేశాం కానీ మధుకి జరగాల్సిన అచ్చటా ముచ్చటా మనమేమీ చేయలేదు. మనం చేయాల్సిన పని సునందమ్మ చేస్తుంది కాబట్టి మనం వెళ్ళకపోతే బాగోదత్తమ్మా అంది. కోడలు చెప్పింది నిజమే విజయ, మన పరిస్థితి బాలేదు కదా. లేదంటే అవన్నీ మనమే చేద్దాము. నైట్ వెళ్ళి వెంటనే వచ్చేద్దాం. వీరికి తోడుగా కృష్ణ, సాహితీ ఉన్నారు కదా, ఎందుకు భయం? అవునమ్మా, నువ్వు నా గురించి ఏమీ ఆలోచించకు, ముందు ఇంటికి వెళ్ళండి అని వీరు అనగానే
విజయ జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వెళ్లారు. ఏంటో మధుకి ఏదీ సంతోషంగా జరగటం లేదు కదా! వీర్ చేతిని పట్టుకుని అంది సాహితి. అవును సాహితి, ఒక రకంగా నా వల్లే మధు లైఫ్ డిస్టర్బ్ అయింది అన్నాడు వీర్. కానీ నిజ నిజాలు తెలిసాక అన్నీ సర్దుకున్నాయి కదా! మీరేమీ బాధపడకండి వీర్. ముందు టాబ్లెట్ వేసుకోండి అని అతనికి మెడిసిన్ వేసి దుప్పటి కప్పింది. వెంటనే నిద్రలోకి జారుకున్నాడు వీర్. ఆ తర్వాత కట్ చేస్తే ఇటు మధు, విక్కీలు రెడీ అయ్యి పూజలో కూర్చున్నారు. ఏంటి మధు డల్గా ఉన్నావు? ఏం లేదు విక్రమ్ గారు అని గుమ్మం వైపు చూసి షాక్ అవ్వింది. శరత్, విజయ, భువన గారిని చూడగానే మధు ఆనందం అంతా ఇంత కాదు. పూజ అవ్వగానే మధు, శరత్, విజయలని హత్తుకుంది. బావకి ఎలా ఉందత్తమ్మా? బానే ఉందిరా అని మధుతో ఆప్యాయంగా మాట్లాడి కొత్త దంపతుల్ని ఆశీర్వదించారు. ముహూర్తం టైం అవుతుంది అని ముందుగా విక్కీని గదిలోకి పంపారు. రూమ్ చూడగానే విక్కీకి మైండ్ పనిచేయలేదు. మల్లెలు, సన్నజాజులతో రూమ్ అంతా డెకరేషన్ చేయటం చూసి తనలో తానే నవ్వుకొని బెడ్ మీద కూర్చున్నాడు. మధు, ఏంటత్తమ్మా అని భయంగా చూసింది. ఏమైందే భయపడుతున్నావు? ఏమీ కంగారు పడకు. ఇప్పుడే నీ కొత్త జీవితం మొదలవుతుంది. ఇకపై నీ సర్వస్వం అన్నీ విక్కీనే. తనకి నచ్చినట్టు నడుచుకో. తన ఇష్టానికి విలువివ్వు అని మేనకోడలికి జాగ్రత్తలు చెప్పి చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపలికి పంపించింది. కాళ్ళు చేతులు ఆడటం లేదు మధుకి. గుటకలు మింగుతూ బెడ్ దగ్గరికి వచ్చింది. విక్కీతో మాట్లాడాలంటేనే గొంతు పెకలటం లేదు. విక్రమ్ గారు, పాలు. భయపడకు మధు, నేను నిన్ను ఏమీ చేయను అని ఆమెని తన వైపుకు తిప్పుకొని ముందు పాలు తాగుదామా అంటాడు. అంటూ భయంగా చూసింది. తను సగం పాలు తాగి మిగిలిన ఆమెకిచ్చాడు. పాలు తాగి గ్లాస్ పక్కన పెట్టింది మధు. విక్రమ్ కాళ్ళు పట్టుకుంది. ఏయ్, కాళ్ళు పట్టుకొని లాగేస్తావా? కంగారుగా అడిగాడు విక్రమ్. అది కాదు విక్రమ్ గారు, నన్ను ఆశీర్వదించండి. ఉఫ్, ఇదొకటుందా? సరే పైకిలే, ఆశీర్వదించాను. ఏమైంది కంగారుగా మాట్లాడుతున్నారు? విక్కీ ముఖంలో ఏదో తెలియని కంగారు మధు చూపుని దాటిపోలేదు. ఏం లేదు మధు, చిన్న పనుంది, బయటికి వెళ్తున్నాను. నేనొచ్చేసరికి ఆలస్యం అవుతుంది. నువ్వు నిద్రపో అన్నాడు. ఆ మాటకి షాక్గా చూసింది మధు. ఈ టైంలో బయట పనేంటి విక్రమ్ గారు? ఏ, చెప్తే కానీ నేను బయటకు వెళ్ళకూడదా? కాస్త కోపంగానే అన్నాడు. చచా, నా ఉద్దేశం అది కాదు విక్రమ్ గారు. మీరొక్కరే నైట్ టైం బయటికంటే ఎందుకు అని అడిగాను. సరే జాగ్రత్తగా వెళ్ళండి అంటుంది. సారీ మధు, టైం లేదు, వచ్చాక మాట్లాడతాను. ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పకు, ఉంటాను అని విక్రమ్ వెళ్ళగానే మధు బాధపడింది. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? అసలు ఏం చేస్తున్నారు ఈయన అనుకుని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది మధు. ఆ తర్వాత కట్ చేస్తే ఒక చెట్టు చాటున దాక్కుని ఉన్నారు విక్రమ్, కిరణ్. విక్కీ, వాన్ వస్తున్నట్టుంది చూడు, లైట్స్ కనిపిస్తున్నాయి. అవును కిరణ్ అని వ్యాన్ కేసి చూశాడు. వ్యాన్ రాగానే రౌడీలందరూ బయటకొచ్చారు. ఏం జరగనుందని విక్కీ అలానే చూశాడు. 2 నిమిషాలకు కారు వచ్చి ఆగింది. రౌడీల మధ్య నుంచి బయటికి వచ్చిన విశ్వనాథ్ కారు నుంచి దిగిన తన ఫ్రెండ్ని హత్తుకున్నాడు. అంతా బానే ఉంది విశ్వ. పర్ఫెక్ట్. మొత్తం 20 మంది అమ్మాయిలు. ఒక్కొక్కరికి ఎంత అమౌంట్ ఇస్తావో ఇవ్వు. ఎందుకు ఇవ్వను? నా వ్యాపారం బాగా సాగుతుందంటే నీ వల్ల. నువ్వు అడిగినంత ఇస్తాను అని విశ్వనాథ్ చేతిలో 2 సూట్ కేసులు పెట్టి, మిగిలిన అమౌంట్ రేపు పంపిస్తాను, సరేనా? సరే జాగ్రత్త అని విశ్వనాథ్ వెనక్కి తిరగగానే విక్కీ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. పరుగున ముందుకు వచ్చి విశ్వనాథ్ చెంపపై ఒక్కటిచ్చాడు. విక్కీ కొట్టిన దెబ్బకి విశ్వనాథ్ కింద పడ్డాడు. అలర్ట్ అయిన రౌడీలు విక్కీని చుట్టుముట్టారు. రేయ్, మీ అన్నయ్య నా చేతుల్లో చచ్చాడు, నువ్వు కూడా నా చేతుల్లో చావటానికొచ్చావా? కోపంగా అన్నాడు విశ్వనాథ్. ఎవరి చేతుల్లో ఎవరు చేస్తారో చూస్తాన్రా అని చుట్టుముట్టిన రౌడుల్ని కుక్కని కొట్టినట్టు కొట్టాడు. కిరణ్ వెంటనే అలర్ట్ అయ్యి తన టీంకి కాల్ చేశాడు. రేయ్, వాడు బ్రతకూడదు, చంపేయండి అని కోపంగా అరిచాడు విశ్వనాథ్. కానీ విక్రమ్ తన దూకుడు ఆపలేదు. చెలరేగి రౌడీలందరినీ హతం చేశాడు. విశ్వనాథ్ తన దగ్గరున్న గన్ను తీసి విక్కీని షూట్ చేయబోయాడు. అది చూసిన విక్కీ విశ్వనాథ్ చెంపపై ఒక్కటిచ్చి, రేయ్, ఎవరిని చంపుతావు ముసలి నక్క? ఇంత వయసు వచ్చినా సిగ్గు లేదేంట్రా? ఈరోజు నువ్వు నా చేతుల్లో నరకం చూస్తావు అని విశ్వనాథ్ని పక్కనే ఉన్న తుప్పల్లోకి ఈడ్చుకొని పోయాడు. కిరణ్ వెంటనే బయటకొచ్చి విశ్వనాథ్ ఫ్రెండ్ని చితక్కొట్టాడు. చెప్పరా, ఎందుకు నువ్వు మా అమ్మని నాన్నని చంపావు అంటూ విశ్వనాథ్ నుదుటన గన్ను గురిపెట్టాడు. భయంతో గుటకలు మింగాడు విశ్వనాథ్. నీకు దండం పెడతాను, నన్నేమీ చేయకు అంటాడు. నాకు కావాల్సింది ఈ డైలాగ్ కాదురా, మా అమ్మ నాన్నని ఎందుకు చంపావో అది చెప్పు. చెప్తాను. డ్రగ్స్ డీలింగ్స్ చేస్తుంటే మీ నాన్న చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అన్నాడు. ఎక్కడైతే కంప్లైంట్ ఇస్తాడనే భయం వేసి
యాక్సిడెంట్ చేయించాను. కానీ మీ అన్నయ్య నిజం తెలుసుకొని నా కూతుర్ని లైన్‌లో పెట్టాడు. ఎక్కడైతే మీ అన్నయ్య నా కూతుర్ని చంపేస్తాడని భయం వేసి నేనే మీ అన్నయ్యని చంపాను" అని చెప్తాడు విశ్వనాథ్. "నీ కూతురు ప్రాణమంటే అంత ప్రేమ నీకు? మరి మా అమ్మ, నాన్న, మా అన్నయ్య ప్రాణాలు నీ కంటికి చులకన. అందుకే చంపేశావు" అంటూ చేతిలో ఉన్న కత్తితో భుజంపై కోశాడు. ఆ నొప్పికి దిక్కులన్నీ దద్దరిల్లేలా అరిచాడు విశ్వనాథ్. "ఏంటి నాన్నా, బాధగా ఉందా? నా అన్న వాళ్ళని నాకు దూరం చేశావు. నాకెంత బాధగా ఉంటుందిరా" అని విశ్వనాథ్‌ని షూట్ చేశాడు. బుల్లెట్ నేరుగా భుజంపై తగిలింది. మరో బుల్లెట్ గుండెల్లోకి దూసుకుపోయింది. "రేయ్ నిన్ను" అంటూ అంత బాధలోనూ విక్రమ్ గొంతును పట్టుకోవాలని చూశాడు విశ్వనాథ్. "నన్ను చంపేంత ఓపిక నీ దగ్గర లేదు. హాయిగా చచ్చిపో" అంటూ కోపంగా చూశాడు విక్కీ. ఊపిరి తీసుకోవటం కష్టమైంది విశ్వనాథ్‌కి. "ప్లీజ్ నన్ను కాపాడు, నీకు దండం పెడతాను" అన్నాడు. "మా అన్నయ్యని ఇంతకంటే దారుణంగా చంపావు కదరా! అప్పుడు నీకు గుర్తుకు రాలేదా ప్రాణం విలువేంటో? ఇప్పుడు ఒంట్లో బుల్లెట్ దిగేసరికి ప్రాణం మీద ఆశ పుట్టింది. నువ్వు బ్రతికినా ప్రమాదమేరా! ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నావు? చేసేవన్నీ వెధవ పనులు. పైగా ఆ తప్పులు బయటికి రాకుండా మనుషుల్ని చంపేయటం. అనుభవించు. బాధంటే ఏంటో, నొప్పంటే ఎలా ఉంటుందో అన్నీ అనుభవించు" అని కొన ఊపిరితో కొట్టుమిట్టులాడుతున్న విశ్వనాథ్‌ని అక్కడే వదిలేసి బయటికొచ్చాడు. "రేయ్ చచ్చాడా? ఆ పని మీదే ఉన్నాడు. మరో 2 నిమిషాల్లో చస్తాడు" అని వ్యాన్ డోర్ ఓపెన్ చేయగానే అమ్మాయిలందరూ భయంగా చూశారు. "భయపడకండమ్మా, మీరు సేఫ్. వచ్చేయండి బయటికి" అని విక్కీ అనగానే అందరూ ఏడుస్తూ బయటికొచ్చారు. వాళ్ళని చూడగానే విక్రమ్‌కి బాధ కలిగింది. "విక్కీ, నువ్విక్కడి నుంచి వెళ్ళు. లేదంటే వీడి మనుషులు ఇంకా వస్తారు. అనవసరంగా విషయం బయటపడుతుంది. ఇవన్నీ నేను చూసుకుంటాను. నువ్వెళ్ళు విక్రమ్." వెళ్తాను కానీ ఇలా ఎంతమంది అమ్మాయిల జీవితంతో ఆడుకుంటారు? వీడిని కూడా అరెస్ట్ చెయ్యి" అని విశ్వనాథ్ ఫ్రెండ్‌ని ఒక తన్ను తన్నాడు. "విక్కీ ప్లీజ్ రా, పోలీస్ టీమ్ అంతా ఇక్కడికొస్తుంది. నువ్వెళ్ళు" అని కిరణ్ రిక్వెస్ట్ చేయగానే విక్రమ్ విశ్వనాథ్ ఉన్న పొదల వైపుకి వెళ్ళాడు. అతను చనిపోయాడని నిర్ధారించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. పోలీస్ టీం రావటంతో కిరణ్ అమ్మాయిల్ని ఒక బస్సులోకి ఎక్కించి రౌడీలందరినీ జీప్‌లో పడేసి అక్కడంతా క్లియర్ చేసి స్టేషన్‌కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే కారు పార్క్ చేసి ఇంటి వెనక వైపు నుంచి తన రూమ్‌కి వచ్చాడు విక్కీ. బెడ్ మీద కూర్చొని నిద్రపోతున్న మధుని చూడగానే బాధపడ్డాడు. టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకుని మధు పక్కన కూర్చున్నాడు. ఆ అలికిడికి మెల్లగా కళ్ళు తెరిచిన మధు విక్కీని చూడగానే షాక్ అయింది. "మీరెప్పుడొచ్చారు విక్రమ్ గారు?" "ఇప్పుడే మధు." "ఏంటి, నేను వెళ్ళిన దగ్గర నుంచి ఇలానే నిద్రపోయావా?" "తెలియకుండా నిద్ర పట్టేసింది విక్రమ్ గారు, పడుకోండి" అంటుంది. "ఒక్క నిమిషం మధు" అంటూ ఆమె చేతిని పట్టుకొని "సారీ మధు" అంటాడు. "ఎందుకు విక్రమ్ గారు?" అని ఆశ్చర్యంగా అడిగింది. "ఈ టైం అంతా నీకే ఇవ్వాలి. కానీ నేను మాత్రం నా పని మీద బయటికి వెళ్ళి నీ మనసుని బాధ పెట్టాను. ఐయామ్ సో సారీ మధు" అంటాడు విక్కీ. "దేనికి సారీ? మీరు విశ్వనాథ్‌ని చంపటానికి వెళ్లారు. దానికి నేనెందుకు బాధపడతాను" అని మధు అనగానే విక్రమ్ షాక్ అయ్యాడు. "ఏయ్, నేను ఆ ముసలక్కని చంపటానికి వెళ్ళానని నీకెలా తెలుసు?" "మీరు కిరణ్ అన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడటం నేను విన్నాను" అని సూటిగా విక్రమ్ కళ్ళలోకి చూసింది. "ఏయ్, దొంగచాటుగా నా మాటలు విన్నావా?" "నేనేమి దొంగచాటుగా మీ మాటలు వినలేదు. పూజ అవ్వగానే మీ రూమ్‌కొచ్చాను కదా, విన్నాను. కాకపోతే నేనొచ్చానన్న విషయం మీరు పట్టించుకోలేదు. ఇంతకీ చంపేశారా అతన్ని?" అని అడుగుతుంది. అని మధు ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. "నేను మిమ్మల్ని ఒకటి అడగనా?" అతని తల నిమురుతూ అంది. "ఏంటి మధు?" అని కళ్ళు తెరవకుండానే సమాధానమిచ్చాడు. "ఒక మనిషిని చంపటం తప్పు కదా?" "తప్పే, కానీ మనుషుల ప్రాణాలు తీసేవాడిని, ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేసేవాడిని చంపటం తప్పా?" సూటిగా మధు కళ్ళలోకి చూస్తూ అడిగాడు. "తప్పులేదు విక్రమ్ గారు, కానీ శిక్షించటానికి చట్టం ఉంది కదా" అంటుంది. "అవును ఉంది, కానీ ఆ వెధవ ఏదో రకంగా బయటకొచ్చి మళ్ళీ తప్పు చేయడన్న గ్యారంటీ ఏంటి? చూడు మధు, ఈ రోజుల్లో తప్పు చేసిన వాడికి ఉన్న రోజులు మంచి వాళ్ళకి లేవు. అది గుర్తుపెట్టుకో. ఎవ్వరిని గుడ్డిగా నమ్మటానికి లేదు. ఈ రోజుల్లో ఎవరికి వారే తెలివైన సమజ్జవులు. అంతవరకెందుకు? మీ అన్నయ్య నిన్నే నాశనం చేయాలని చూశాడు. మర్చిపోయావా?" అంటాడు విక్కీ. ఆ మాటకి మధు బాధగా చూసింది. "నువ్వు బాధపడినా ఒక్క మాట చెప్తాను గుర్తుపెట్టుకో. మీ అన్నయ్య కాదు, బయట ప్రపంచం అలానే ఉంది. కాబట్టి ఎవ్వరినీ క్షమించేది లేదు. ఇంకా నువ్వు తండ్రి ప్రేమ కోసం, తోడబుట్టిన అన్నయ్య ప్రేమ కోసం అయితే ఆశించకు. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో కూతురుగా ఇటు తోబుట్టువుగా లేవు. ఒకవేళ పొరపాటున వాళ్ళు నీ దగ్గరకొచ్చినా నీ వెనకున్న ఆస్తిని చూసి తప్ప నీ గురించైతే రారు. గుర్తుపెట్టుకో. నీ పుట్టిల్లు విజయమ్మది.
నువ్వు వెళితే వాళ్ళింటికి వెళ్ళు, కానీ నాకు తెలియకుండా మీ బాబు దగ్గరికి వెళ్ళావంటే మాత్రం నాలో రాక్షసుని చూస్తావు, అర్థమైందా? అంది మధు. ఏంటే, కోపం వచ్చిందా అని మధు చిన్ పట్టుకొని మాట్లాడు అంటాడు. నాకెందుకు కోపం వస్తుంది? మీరు వాస్తవమే కదా చెప్పారు. చాలా లేట్ అయింది, పడుకోండి అంటుంది. రేపొద్దున మీ బావ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ హాస్పిటల్కైనా తీసుకొని వెళ్ళలేదని నా మీద పడతావు అని అంటాడు మధు పక్కన పడుకుంటూ. నేను మరీ అంత సాడిస్ట్‌ని కాదులే. నాకు వెళ్ళాలనిపిస్తే మిమ్మల్ని అడుగుతాను అంటుంది. నోరు తెరిచి నువ్వేమీ అడగవు మధు. నీ గురించి నాకు తెలుసు కదా అని ఆమెని హత్తుకొని, నీకు అన్నీ నేనే. పిచ్చి. ఏ విషయమైనా సరే నా దగ్గర దాచకు, సరేనా? మధు ఏం మాట్లాడలేదు. ఓయ్ మాట్లాడు అంటూ ఆమె చెంపపై చేయి వేశాడు. అప్పటికే మధు కంట్లో నీళ్లు. మధు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకో తెలీదు. మా నాన్న అన్నయ్యని తలుచుకుంటే నిజంగానే బాధ కలుగుతుంది. ఆడపిల్లగా నేను పుట్టడం తప్ప విక్రమ్ గారు అంటుంది మధు. ఆడపిల్లంటేనే ఇంటి మహాలక్ష్మినే అనకూడదు, కానీ మీ బాబు మీ అన్నయ్య దొంగన కొడుకులు. వాళ్ళకి డబ్బు కావాలి తప్ప కూతురు గురించి ఆలోచన లేదు. చూడు, ఇంకోసారి నా ఎదురుగా వాళ్ళ గురించి ఏడ్చావంటే నిన్ను నేనే చంపేస్తాను, అర్థమైందా? ఇంకెప్పుడు ఆ మురుకుల గురించి బాధపడకు. నీకు సర్వస్వం నేనుండగా వాళ్ళ గురించి ఏడుస్తావంటే మెంటల్ దానా. కొట్టానంటే దెబ్బకి చేస్తావు అని కోపంగానే అన్నాడు విక్కీ. ఏడ్చే స్వాతంత్రం కూడా లేదా నాకు అంటుంది మధు. నోవే, అస్సలు లేదు. నువ్వు నా ప్రాణమే మదమ్మా. దా, ఇప్పటికే ఆలస్యమైంది, వచ్చి వాటేసుకో. ముద్దులు పెట్టుకొని అలా అలా మనం ప్రపంచంలోకి వెళ్దాం అంటూ మధు పెదవుల్ని అందుకున్నాడు. గింజుకుంది, కొట్టింది, అయినా విక్కీ అస్సలు వదలలేదు. ప్రేమతో ఆమెని అల్లుకుపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే వార్తల్లో వచ్చిన న్యూస్ చూసి షాక్ అయ్యాడు జగదీష్. ఒక రౌడీ ముఠా ఎమ్మెల్యే విశ్వనాథ్ గారిని చంపేశారు. రాత్రి ఈ సంఘటన జరిగింది. ఆ రౌడీల్ని ఎస్ఐ కిరణ్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాదు, 20 మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం కాకుండా సేవ్ చేశారు అని యాంకర్ న్యూస్ చదువుతుంటే జగదీష్కి మైండ్ బ్లాక్ అయింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.